31 is equal 0. సో ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఏమి ఇచ్చిండు? ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఈ సర్కిల్ ఈక్వేషన్ ని మన సర్కిల్ ఈక్వేషన్ అసలు మెయిన్ ఈక్వేషన్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మెయిన్ సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చిన్నాను. సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు? సెంటర్ అండ్ రేడియస్. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ని కంపేర్ చేసుకోవాలి. సో కంపేర్ చేసుకున్నప్పుడు x² y² సేమ్ 2gx లో 2g వాల్యూలో ఏముంది? 14 ఉంది. సో g = 14/2. 2 1s 2 7. g వాల్యూ ఎంత వచ్చింది? 7. నెక్స్ట్ f వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. f ఏముంది? 2f = 2f ప్లస్ లో ఏముంది? కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది? 6. సో f/6/2. f = 6/2. 2 1s 2 3s. f ఎంత? 3. సో g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. g వాల్యూ f వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేసినామంటే మనకి సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f. సో సెంటర్ ఫార్ములా కోసం gf వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో g ఏమొచ్చింది? 7. సో మన ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో దీని ముందు ఏం లేదంటే ఏమన్నట్టు ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ -7. ఆటోమేటికల్లీ ఎప్పుడు ఏమైపోతుంది? 3. ఏం 3? -3. సో సెంటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఫార్ములా ఏంటి చెప్పండి? √g² + f² - c. ఇది ఫార్ములా రేడియస్. సో g వాల్యూ ఏముంది? -7² + f ఏముంది? -3² c. సో కంపేర్ చేస్తున్నప్పుడు మనం g వాల్యూ రాసినాం, f వాల్యూ రాసినాం. సో కంపేర్ చేసినప్పుడు c వాల్యూ రాయలేదు. c ఏముంది? 31. కాబట్టి = 31. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -31. సో హోల్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7² అంటే ఎంత? 7 7s 49. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాకపోతే ఇక్కడ మనకు హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ను కూడా 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 3² అంటే ఎంత? 9 -31. టోటల్ ఎంత? 49 + 9 ఎంత? 58. 58 - 31. టోటల్ ఎంత? 27. √27. సో ఇప్పుడు వాల్యూ ఏంటి? రేడియస్ వాల్యూ ఏంటి? √27. సెంటర్ ఏంటి? సెంటర్